దారి తప్పిన పిల్లలకు దారి చూపించండి చైల్డ్ హెల్ప్ లైన్. కాకినాడ రూరల్ మండలంలోని కొవ్వూరు గ్రామంలో రోడ్డు పక్కన ఇద్దరు వీధి బాలలు చెత్త సేకరిస్తూ ఉండగా స్థానిక కమ్యూనిటీ సభ్యులు గమనించారు. ఆ పిల్లల తల్లిదండ్రుల ఆచూకీ కోసం ప్రయత్నిస్తూ వారి సంరక్షణ నిమిత్తం 2 రోజుల పాటు తమ ఇంట్లో ఉంచి చూసుకున్నారు. అనంతరం పిల్లల తల్లిదండ్రుల వివరాలు తెలియకపోవడంతో చైల్డ్ హెల్ప్ లైన్ 1098కి ఫోన్ చేసి సమాచారం అందించారు. సమాచారం అందుకున్న వెంటనే మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ సిహెచ్ లక్ష్మి ఆదేశాల మేరకు చైల్డ్ హెల్ప్ లైన్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ బి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో చైల్డ్ హెల్ప్ లైన్ సిబ్బంది జె సత్యనారాయణ మరియు ఆర్ రవికుమార్ కొవ్వూరు గ్రామానికి చేరుకుని గ్రామ సచివాలయం మహిళా సంరక్షణ కార్యదర్శి సహకారంతో ఆ ఇద్దరు పిల్లలను రెస్క్యూ చేశారు. చైల్డ్ హెల్ప్ లైన్ 1098 సిబ్బంది పిల్లలను వివరాలు అడగగా బాలుడు తన పేరు రమేష్ అని, వయసు సుమారు 5 సంవత్సరాలు అని తెలిపాడు. బాలిక తన పేరు మరియమ్మ అని, వయసు సుమారు 8 సంవత్సరాలు అని తెలిపింది. అయితే పిల్లలు తమ తల్లిదండ్రుల పేర్లు లేదా వారి ఆచూకీ వివరాలు తెలియజేయలేకపోయారు. దీంతో ఆ ఇద్దరు పిల్లలను చైల్డ్ హెల్ప్ లైన్ 1098 సిబ్బంది చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ముందు హాజరుపరిచారు. కమిటీ ఆదేశాల మేరకు బాలికను 1 స్టాప్ సెంటర్లో, బాలుడిని శిశుగృహంలో సంరక్షణ నిమిత్తం తాత్కాలికంగా ఉంచి అవసరమైన వసతి కల్పించారు. ఎవరైనా ఈ పిల్లల తల్లిదండ్రుల ఆచూకీ తెలిసిన పక్షంలో చైల్డ్ హెల్ప్ లైన్ 1098కి ఫోన్ చేసి సమాచారం అందించాలని అధికారులు కోరారు. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 8374496664. మిత్రులందరికీ నమస్కారం. కొవ్వూరు గ్రామం కాకినాడ మండలంలో ఇద్దరు పిల్లలు రోడ్డు పక్కన చెత్త వేరుకుంటుండగా గ్రామస్తులు చూసి ఆ పిల్లల్ని చేరదీయడం జరిగింది. 2 రోజుల పాటు గ్రామస్తులు ఒకరి ఇంట్లో పిల్లల్ని పెట్టుకుని తల్లిదండ్రుల కోసం ఆచూకీ కోసం వెతకడం జరిగింది. కానీ ఎక్కడ కూడా ఆ పిల్లల తల్లిదండ్రుల పేర్లు కానీ వారి యొక్క అడ్రస్ కానీ చెప్పకపోవడంతో చైల్డ్ హెల్ప్ లైన్ టోల్ ఫ్రీ నెంబర్ 1098 నెంబర్కి ఫోన్ చేసి సమాచారం ఇవ్వడం జరిగింది. వెంటనే ఈ సమాచారాన్ని శ్రీయుత ప్రాజెక్ట్ డైరెక్టర్ మేడం లక్ష్మీ మేడం గారికి తెలియపరిస్తే వారి యొక్క ఆదేశాల మేరకు చైల్డ్ హెల్ప్ లైన్ సిబ్బంది